సాధారణంగా ఉదయం వేళ ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత సాయంకాలం సమయంలో కాసేపు ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళు ఉండేటటువంటి సభలు అలాని పిల్లలు ఉండకూడదని నిషేధమేం లేదు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటాను. అది నా జన్మకి ఉద్ధారకమవుతుంది అని. కానీ ప్రవృత్తి రీత్యా నాకు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడం అంటే చాలా చాలా ఇష్టం. దానికి ఒక్కటే కారణం, ఒక చెట్టుకి నీళ్లు పోస్తే వచ్చే ప్రయోజనం వేరు, ఒక మహావృక్షానికి నీళ్లు పోస్తే ఉండే ప్రయోజనం చాలా తక్కువ. చెట్టు అంటే నా ఉద్దేశ్యంలో ఒక మొక్కకి నీళ్లు పోసి రక్షణ చేస్తే అది మహావృక్షం అవుతుంది. మహావృక్షానికి నీళ్లు పోయడం వెనకాతల పెద్ద ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పడం కష్టం. కానీ చెట్టుకు నీళ్లు పోసానని ఒక తృప్తి మిగలచ్చేమో. పిల్లలకి 4 మంచి మాటలు చెప్తే ఆ 4 మంచి మాటలను నేను అనుకున్న వాటిలో ఏదైనా ఒక్క మాటైనా ఎవరి మనసునైనా స్పృశించి దాని వలన వారికి ఏదైనా ప్రయోజనం చేకూరితే ఈశ్వరుడు నాకు ఇచ్చిన ఊపిరి సార్థకత చెందుతుంది అని 4 మాటలు చెప్పడం తప్ప యథార్థానికి మీకు చెప్పగలిగిన సమర్థత నాకున్నదని కాదు, నా దగ్గర నేర్చుకోవలసినటువంటి స్థితిలో మీరున్నారని కాదు. నా గురించి మాట్లాడుతూ వారు చాలా విషయాలు చెప్పారు, నాకే తెలియదు నాలో అన్ని గుణాలు ఉన్నాయని. కానీ ఒక్కటి మాత్రం యథార్థం, ఎక్కడైనా ప్రీతి ఉందనుకోండి అవతల వస్తువులో ఉన్నటువంటి దోషం కూడా సుగుణంగా కనపడుతుంది. అది చాలా సహజమైనటువంటి విషయం. నా కొడుకే చిన్నతనంలో నా ఒళ్ళో కూర్చుని మూత్ర విసర్జన చేసినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాడు నా కొడుకు కనుక, నా కొడుకు పట్ల నాకు ప్రీతి ఉన్నది కనుక అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా నా ఎడల ప్రీతి కలిగినటువంటి వారికి నేను మాట్లాడే మాటలు, నా స్వభావం చాలా గొప్పవిగా కనపడతాయి. అందుకని నేను పిల్లలతో ఉద్దేశించి ఇవాళ మాట్లాడేటప్పుడు నేను ప్రత్యేకంగా మీకు చేసే అభ్యర్థన ఏమిటి అంటే, నేను ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటటువంటి వ్యక్తిగా, లేకపోతే మీకు మాటలు చెప్పడానికి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషిగా నన్ను భావన చెయ్యకుండా, నేను మాట్లాడేటప్పుడు మీరు కేవలం నన్ను మీ పినతండ్రిగానో ఒక మేనమావగానో భావన చేసి వినండి. అలా మీరు నన్ను ఒక్కసారి మనసులో భావన చెయ్యగలిగితే మీకు నాకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. మిమ్మల్ని నా బిడ్డలుగా, అంటే నా అన్నగారి బిడ్డలు నా బిడ్డలేగా శాస్త్రంలో, నా మేనల్లుళ్ళు మేనకోడళ్ళుగా నేను భావన చేసినప్పుడు మేనమావల ప్రీతి మేలైన ప్రీతి. కాబట్టి నాకు ఒక స్వాతంత్ర్యం ఏర్పడుతుంది. ఒక స్థానంలో కూర్చున్నప్పుడు ఆ స్థానమునకు ఒక వైశిష్ట్యమును ఆపాదించకుండా, ఆ స్థానమునకు ఒక గౌరవం లేనప్పుడు ఆ స్థానంలో కూర్చుని మాట్లాడవద్దు అని శాస్త్రవచనం. ఒక అధ్యాపకుడు మాట్లాడితే సహజంగా దానికి ఒక అందం ఉంటుంది. నేను ఒక దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తే నేను వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ పీఠం పేరే వ్యాసపీఠం. కాబట్టి అక్కడ కూర్చుని నేను పెద్ద మాటలు చెప్పడానికి నాకు ఒక అర్హత ఉంటుంది. కానీ ఒక కాలేజీలో చదువుకునేటటువంటి పిల్లల దగ్గరికి వచ్చి నేను మాట్లాడినప్పుడు నేను ఏ స్థానంలో కూర్చుని మాట్లాడుతున్నానన్న విషయంలో నాకే ఒక సరియైన అవగాహన లేనప్పుడు నేను పిల్లలకి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలన్న దాని విషయంలో నాకు ఒక అయోమయం ఏర్పడే స్థితి ఏర్పడుతుంది. అది తొలగిపోవాలంటే ముందు పిల్లలకి నాకు ఒక అనుబంధం ఒకటి ఉండాలి కదా. కాబట్టి నన్ను మీ పినతండ్రిగానన్నా భావన చేయండి, నన్ను ఒక మేనమావగానన్నా భావన చేయండి. అప్పుడు ఒక పెద్దరికాన్ని మీరు భావన చెయ్యక్కర్లేదు. చాలా స్వేచ్ఛగా, ఇవాళ ఎక్కడి నుంచో వచ్చారు మన బాబాయ్ గారు లేకపోతే మన మామయ్య గారు వచ్చారు, 4 మంచి మాటలు చెప్తున్నారు. ఆయన మనకన్నా ముందు కాలేజీలో చదువుకున్నాడు, ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నాడు, సమాజంలో కొన్ని అనుభవములను గణించి ఉన్నవాడు. మనలాంటి పిల్లల జీవితాల్లో ఉన్న ఉత్థాన పతనములను తెలుసుకోగలిగినటువంటి స్థితిలో సమాజంలో ఇవాళ ఆయన ఒక స్థానంలో ఉన్నాడు. అనేక చోట్ల అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను కాబట్టి, ఎన్నో సరస్వతీ పూజలు చేయించి ఉన్నాం కాబట్టి, శారదా నవరాత్రుల్లో నా దగ్గరికి తల్లిదండ్రులు పిల్లలు స్వేచ్ఛగా రావడం, వాళ్ళ జీవితాల్లో ఉండే సమస్యల్ని ప్రస్తావన చేయడం, కొందరు ఉత్తరాలు రాయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అవి వ్యక్తిగతమైన విషయాలు, వాటిని నేను ప్రస్తావన చెయ్యను సభలో. కాబట్టి నేను ఆ విషయంలో పిల్లలు పొందేటటువంటి కష్టంలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు ఆ అర్హత చేత నేను మాట్లాడగలను. అప్పుడు నాకు ఒక బంధుత్వం మీతో ఏర్పడుతుంది. ఆ భావనతో వినండి, అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.
కళాశాల తరపున ఇప్పటిదాకా మాట్లాడుతూ వారు అన్నారు వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న దాని గురించి కోటేశ్వరరావు గారు ఏదైనా మాట్లాడితే బాగుంటుందంటూ మహాభారతంలో భీష్మద్రోణుల్ని శ్రీరామాయణం నుంచి విభీషణ పాత్రని ఉటంకించారు. సరే, నేను రామాయణ భారతాలని తర్వాత అనుసంధానం చేస్తాను. వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు ఆయన. వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ అన్ యాపిల్ అని అడిగాను అనుకోండి, అసలు యాపిల్ అంటే ఏమిటో నాకు తెలిసి ఉండాలి కదా, తెలిస్తే కదా దాని వాల్యూ ఏమిటో చెప్పగలగడం. అసలు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న మాట ప్రస్తావన చేయవలసి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, తేలికగా ఆవిష్కరించడానికి దానికి ఏమైనా నిర్వచనం ఉందా? ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం. చదువుకోవడం అంటే ఏమిటి చదువుకోవడం? అసలు నా దృష్టిలో అయితే ఒక మనిషి ఊపిరి తీయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక మనిషి ఊపిరి ఆగిపోయే పర్యంతమో వాడు ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు. చదువుకోకపోవడం అనేటటువంటిది ఏమి ఉండదు. పుస్తకం పట్టుకు చదువుకోవడమే చదువుకోవడం కాదు. పుస్తకం పట్టుకోకపోయినా మీరు చదువుతూనే ఉంటారు. నేను ఇప్పుడు కాకినాడ నుంచి బయలుదేరి ఈ కాలేజీలోకి ప్రవేశించేంత వరకు నేను చదువుతూనే ఉన్నాను. కనపడిన హోర్డింగులు చదివాను, కారులో న్యూస్ పేపర్ చదివాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ రాసినటువంటి స్క్రీన్ మీద విషయాలు చదివాను, మిమ్మల్ని చదువుతున్నాను. నేను చదువుతూనే ఉంటాను. నా ఊపిరి ఆగిపోయే వరకు చదవడం నా ఉపాధి అందున్న మేధస్సు యొక్క సహజమైన ధర్మం. చదువుతాం. అదే చదువా? ఇఫ్ సో దానికి నేను వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే నేను చదివిన హోర్డింగ్ మీద ప్రయోజనం ఏమిటి అని అడిగితే నేను ఇప్పుడు దాని విలువ నేనేం చెప్పను, నాకేమి ధారణలో లేవు. నేను ఎన్నో విషయాలు చదివాను వచ్చేటప్పుడు, అందులో ఏవి నా ధారణలో లేవు. నేను చదివిన న్యూస్ పేపర్లో కొన్ని కూడా నాకు ఇప్పుడేం జ్ఞాపకంలో లేవు. అప్పుడు నేను ఎడ్యుకేషన్కి వాల్యూ చెప్పండి అంటే అసలు ఎడ్యుకేషన్ అంటే ముందు నాకు ఒక అవగాహన ఉంటే కదా నేను మీకు దాని వాల్యూ చెప్పడం. నేను మీతో ముందే మనవి చేశాను, మనం ఫ్రీగా మాట్లాడుకుందాం, ఇవాళ ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తున్నట్లు అనుకోవద్దు అని. తేలికగా భావన చేస్తే, నాట్ ఫ్రమ్ ది స్కాలర్స్ సైడ్, నేను కోరుకునేది పిల్లల వైపు నుంచి. ఎవరైనా ఎడ్యుకేషన్ అంటే మీరు ఇప్పటిదాకా మీ మనసులో ఏర్పడిన భావన ఏదుందో అరమరిక లేకుండా ఎవరైనా ఒకళ్ళు చెప్పే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ అంటే మీకు ఏం అవగాహన ఏర్పడింది అంటే మీకేదో అనిపించు, అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. మీరు ఒకవేళ అది తప్పే చెప్పినా మీరు తప్పు చెప్పారు అనడానికి నేను సిద్ధంగా లేను. నేను విని ఊరుకుంటాను. నేనే అలా ఖండించడం, డిస్కరేజ్ చేయడం నా లక్షణం కాదు. ఎందుచేత అంటే నేను రామాయణాన్ని నమ్మాను, రామాయణ ప్రవచనం చేశాను. శ్రీరామాయణంలో రామచంద్రుడి పాత్రకున్న గొప్పతనం ఏమిటంటే, రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కోతుల్ని వెంట పెట్టుకుని వెడితే ఆ కాలంలో అందరూ నవ్వారు, కోతుల్ని వెంట పెట్టుకుని రావణాసురుడి మీద యుద్ధం ఏమిటని. కానీ ఆయన కోతుల్ని చేరతీశాడు, రాక్షసుల్ని చేరతీశాడు, మనుషుల్ని చేరతీశాడు, మహర్షుల్ని చేరతీశాడు, అందరినీ చేరతీశాడు, అందరినీ ఉత్సాహపరిచాడు. ఎవరిలో ఏ చిన్న నిప్పు కణమన్నా ఊది మంట చేశాడు తప్ప ఎప్పుడూ నిప్పుల మీద నీళ్లు జల్లి నిరుత్సాహపరిచే ప్రయత్నం రామాయణంలో రామచంద్రమూర్తి చెయ్యలేదు. నువ్వు రామాయణం చెప్పింది నిజమైతే నువ్వు కూడా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. కాబట్టి నేను మిమ్మల్ని నిరుత్సాహపరచను. ఒకవేళ ఎవరికైనా ఉత్సాహం ఉందా ఎడ్యుకేషన్ అంటే ఏమిటో చెప్పాలి అని, ఒకవేళ మీరు చెప్పకపోతే ఈ స్థానంలో కూర్చున్నందుకు నేను తప్పకుండా ఏదో ఒక మాట అంటాననుకోండి. సరే, నేను అందుకు బహుశా ఎవరు ముందుకు రావట్లేదు అని నేను నిర్ణయానికి రావాల్సి వస్తోంది. ఎడ్యుకేషన్ అంటే బాగా మనకి అర్థమై బాగా మన జీవిత పర్యంతము జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయంగా మీకు స్ఫురణలో ఉండాలి అనుకుంటే, నోయింగ్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ ఎడ్యుకేషన్. నాకిది తెలియదు అని మీరు తెలుసుకోవడమే విద్య. విద్ అంటే తెలుసుకొనుట. విద్ అన్న ధాతువులోంచి సంస్కృతంలో విద్య అన్న మాట వచ్చింది. విద్ అన్న ధాతువులోంచే వేదము వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట? నాకిది తెలియదని తెలుసుకొనుట. అందుకే విద్య అనేటటువంటి దానికి ఎవ్వరూ నేను విద్యావంతుణ్ణి అని సగర్వంగా చెప్పడం కుదరదు. ఎందుకనంటే మీరు ఎంత చదవండి, ఎన్ని తెలుసుకోండి, మీరు చదువుకోవలసినవి మిగిలిపోతుంటాయి. మీరు ఎన్ని తెలుసుకుంటున్నారో దానివల్ల నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలిసిన నాడు మీరు అహంకరించడానికి అవకాశం లేదు. రామాయణం చదవనంత కాలం ఏమనిపిస్తుందంటే, రామాయణంలో చదవడానికి ఏముందంటే రామాయణం అంతా నాకు తెలిసి అంటాడు. రామాయణంలోంచి 1-2 సర్గలు తీసి అక్కడ పెట్టి 2 సర్గలు చదువు అన్నారనుకోండి, 2 సర్గలు చదివి నీకేమర్థమైంది చెప్పు అన్నారనుకోండి,
చెప్పిన తర్వాత అది కాదయ్యా ఈ సర్గల్లో ఇంత అంతరార్థం ఉందా లేదా అన్నారు అనుకోండి. అప్పుడు అంటాడు ఏమంటే రామాయణం మిగిలిన పుస్తకాలు కూడా ఎక్కడ దొరుకుతాయి అంటాడు. అంటే ఇప్పుడు ఏం తెలిసింది, నాకు దాని గురించి కొన్ని తెలియవన్న విషయం తెలిసింది. తెలియవన్న విషయం తెలిసినటువంటి మరుక్షణంలో మీకు నాకు తెలుసునన్న అహంకారం పోతుంది. అందుకే పూర్వం విద్యార్థి అన్న మాట తర్వాతి కాలంలో వచ్చింది. విద్యార్థి అన్న మాట ఈ దేశంలో లేదు వాడుకలో. ఈ దేశంలో వాడుకలో ఉన్న మాట ఏమిటో తెలుసా అండి? వినేతః, వినేతులు అని పిలిచేవారు. అంటే వినయమును అపేక్షించుచున్నవారు అని. విద్యా దదాతి వినయం అంటే విద్య తనంత తాను వినయమును ఇవ్వలేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. విద్య తనంత తాను వినయం ఇచ్చేయడమే నిజమైతే చదువుకున్న వాళ్ళందరికీ వినయం ఉండాలి. అప్పుడు రావణాసురుడికి కూడా వినయం ఉండాలి. ఎందుకంటే ఆయన వేదం చదువుకున్నాడు, ఘన జటా చెప్పాడు. ఎక్కడుంది వినయం? విద్యా దదాతి వినయం కాదు, విద్య మీకు వినయం ఇచ్చేస్తుంది కాదు దాని అర్థం. మీరు తెలుసుకున్న కొద్దీ మీకు చాలా తెలియవన్న విషయం మీకు తెలియబడడం చేత మీ అహంకారం నశించి మీరు వినయంగా ఉండగలిగిన స్థితి రావడం విద్య చేత వినయాన్ని పొందడం. కాబట్టి ఇప్పుడు ముందు పాత్రత మన దగ్గర ఉండాలి. మనకేమీ తెలియదురా అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉండడమే విద్య. అదే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్కి వాల్యూ ఏమిటి? నాకేమీ తెలియవు సుమా అని తెలుసుకుంటూ ఉంటే జీవితంలో దీనివల్ల వచ్చే ఉత్తరక్షణ ఫలితం అంటే మిగిలినవి అనేకంగా వచ్చి అందులోకి చేరుతాయి. కానీ ఒక సూర్యబింబంలోంచి కిరణాలు అనేకం ప్రసారం అవుతుంటాయి. కానీ ఒక సూర్యబింబం మధ్యలో ఉండి ఇన్ని కిరణములకు కేంద్రస్థానమై ఉంటుంది. అలా అసలు మీరు చదువుకుంటే, అంటే చదువుకోవడం అంటే నా ఉద్దేశంలో నాకేమీ తెలియదని తెలుసుకుంటూ ఉంటే విద్య చేత మీకు వచ్చే ఉత్తరక్షణ ప్రయోజనం ఏమిటవుతూ ఉంటుంది? వినయం. సరే, వినయం కలిగి ఏం చేస్తుంటారు? వాల్యూ అని కదా మీరు అన్నారు. వాల్యూ అంటే దట్ విచ్ ఈస్ ప్రొజెక్టెడ్ అని పైకి తెలియబడుతుంది. ఈ యాపిల్ పండు వాల్యూ ఎంతండి అంటే మీరు ఇన్ని క్యాలరీస్ అనన్నా చెప్పాలి, లేకపోతే ఓ 10 రూపాయలనన్నా చెప్పాలి. అంతకన్నా వినా మార్గం ఏమి ఉండదు దానికి. అలా విద్య వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి? ప్రవర్తన. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రం ఇంతే చెప్తుంది. విద్య యొక్క విలువ నడువడి అంటే ప్రవర్తించుట. ప్రవర్తించుట అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రవర్తన అన్న మాట కదలికకి సంబంధించింది. మీరు నిద్రపోతున్నప్పుడు ప్రవర్తన ఏముండదు. ఇంకా నేను నిద్రపోతున్నాను అనుకోండి, కోటేశ్వరారు అలా ప్రవర్తించారు ఏమిటండి అని మీరు నన్ను అనడానికి అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే నా ఎందు రియాక్షన్ చచ్చిపోతుంది. నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి కోటేశ్వరారు నువ్వు పరమ దుర్మార్గుడవయ్యా అన్నారనుకోండి, నాకేం బాధ ఉండదు. కోటేశ్వరారు మీరు మహానుభావుడు అండి అన్నారనుకోండి, నాకేం స్పృహ ఉండదు, రియాక్షన్ ఉండదు. మరి ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది? కదలిక ఎప్పుడు ఉంటుంది? యాక్షన్ రియాక్షన్ అన్నది నేను జాగృతిలో ఉంటే, అంటే నా ఇంద్రియములు లేచి ఉంటే ప్రవర్తన ఉంటుంది. ఈ ప్రవర్తన ఉన్నప్పుడు మీరు ఏ ఒక్కరితోటో రియాక్ట్ అవ్వరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తల్లి తండ్రితో మొదలుపెట్టి కాలేజీలో మీ తోటి విద్యార్థులతో, న్యూస్ పేపర్ బాయ్తో, మీకు పాలు తెచ్చేటటువంటి పాలు అమ్ముకునేటటువంటి వారితో, అందరితోటి మీరు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. అలా ఏదో రకంగా ప్రతిస్పందిస్తూనే ఉంటారు. మీ ఎవ్వరూ లేకపోయినా మీ మనసు ఏదో రికలెక్ట్ చేసుకుని ప్రతిస్పందిస్తుంది. ఈ ప్రతిస్పందనలతో కూడినటువంటి జీవన శైలికి ప్రవర్తన అని పేరు. అది నియంత్రింపబడడంలో శాస్త్రాలన్నీ ఎవరికి బోధ చేస్తాయంటే వృద్ధులకు బోధ చెయ్యవు ప్రవర్తన. భగవద్గీత చెప్తే కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారికి చెప్పాలి. నిజంగా జ్ఞానము కలిగిన వాడికి చెప్పాలి అంటే యుద్ధ భూమిలో అందరిలోకి పాత్రత కలిగినటువంటి వాడు భీష్ముడే. కానీ భీష్ముడికి చెప్పలేదు, ధర్మరాజుకి చెప్పలేదు, యుద్ధం చూడ్డానికి అందరూ ఋషులు వచ్చారు, ఆ ఋషులకి చెప్పలేదు, అర్జునుడికి చెప్పాడు. శుకుడు భాగవతం చెప్తే పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు. ఒక్కరికే చెప్తుంటారు. మీరు గమనించండి, సనాతన ధర్మంలో ఒకరికే చెప్తారు. 1,00,000 మందిని కూర్చోబెట్టి సభలు ఉండవు. ఎందుకు ఒక్కరికే చెప్తారు అంటే ఆ ఒక్కరు మీరు అవుతూ ఉండాలి ఎవరికి వారు. అందులో కారణం ఒక్కటే. ఎందుకు చిన్న వయస్సులో ఉన్న వాళ్ళకి, యవ్వనంలో ఉన్న వాళ్ళకి, ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేటటువంటి వాళ్ళకి చెప్తారంటే ఎవరు బాగా ఆవేశమునకు వశమయ్యారో వాళ్ళకి శాస్త్రబోధ చేస్తారు.
ఎందుకు మీ వయస్సులో ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి అని అడిగితే దానికి ఒక్కటే కారణం. జీవితంలో ఎమోషన్ అని ఒక మాట ఉంటుంది. నేను చెప్పిన దాన్ని మీరు చాలా క్యాజువల్గా తీసుకోకండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి. కోటేశ్వరారు చెప్పిన మాటల వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అని. నేను చెప్పింది ఎంత యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఈ ఎమోషన్ అన్ని వయస్సుల్లోనూ ఒక్కలా ఉండదు. నీళ్లు కాచుకుంటాం మనం స్నానం చేయడానికి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ మీద కాస్తున్నారు. మా చిన్నతనంలో పొయ్యిలో కాచేవారు, బాయిలర్లో కాచేవారు. నీరు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ, పాలు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ వేరుగా ఉంటాయి. నీళ్లు కాచేటప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టి మీరు ఇంకొక పని ఏదైనా కాసేపు పేపర్ చదివి వచ్చి చూడొచ్చు. నీళ్ళు అలా మరిగిపోతున్నాయి అనుకోండి, పెద్ద సమస్య ఉండదు. పొయ్యి ఆర్పేసి మీరు నీళ్లు పట్టుకెళ్ళిపోయి తొరుపుకుని నీళ్లు పోసేసుకోవచ్చు. అలా మీరు పాలు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి, మీరు వచ్చేటప్పటికి పాలు ఉండవు, పొంగిపోయి పడిపోతాయి. పాల ఎమోషన్ వేరు, నీటి ఎమోషన్ వేరు. నేను మాట్లాడుతున్నది సైంటిఫిక్గా కాదు, తార్కికంగా మాట్లాడుతున్నాను. ఎమోషన్ అనేటటువంటి దాని స్థితి మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, మీ ఏజ్ గ్రూప్ అంటే నేను మాట్లాడుతున్నది పిల్లలను ఉద్దేశించి. ఎమోషన్ బతికున్నంత కాలం ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది ఎమోషన్. నాకు ఉంటుంది ఎమోషన్, చిట్ట చివర ఊపిరిపోయేటప్పుడు కూడా ఎమోషన్ ఉంటుంది. కానీ మీ వయస్సులో ఉండే పిల్లల యొక్క ఎమోషన్ వేరు. ఇవాళ నేను దీని మీద ఎడ్యుకేషన్ వాల్యూగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిటింగ్ ది ఎమోషన్ యొక్క మారు పేరే జరుగుతున్న వ్యాపారాలు. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఆ దృష్టికోణంలో ఒక్కసారి విచారణ చేయడం ప్రారంభించండి. నేను మీకు ఏదో 1-2 ఉదాహరణలు చెప్పి వదిలేస్తాను, కానీ మీరు ఆ దృష్టికోణాన్ని కంటిన్యూ చేయండి. చేస్తే మీకు అర్థమవుతుంది. మీ ఎమోషన్ని పణంగా పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన జరుగుతుంది. మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం. నాకేం అరమరిక లేకుండా నేను మాట్లాడతాను, నాకేం భయం లేదు. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు ప్రస్తావన చేయగలిగిన ధైర్యం ఉన్నంతకాలమే ప్రసంగాలు చేస్తాను. నాకు ఆ ధైర్యం లేని నాడు నేను ఏ వేదికకి వెళ్ళను, నేను ప్రసంగాలు చెయ్యను. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అని ఒకటి ఉంది. ఒకానొకప్పుడు నా చిన్నతనంలో దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు లేవు. సంవత్సరంలో ఎప్పుడో 1-2 మ్యాచెస్ జరుగుతూ ఉండేవి. ఇవాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్లో ఉండేటటువంటి పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా పెద్ద పెద్ద రాజకీయాలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు. ఇవాళ క్రికెట్ ఆడడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఐశ్వర్యం సంపాదిస్తున్నారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇండియాలో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే పిల్లల పరీక్షలు జరిగే కాలం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. వెన్యూస్ ఖాళీ ఉంటాయా టైంలో, కాలేజెస్ అవి పోలింగ్ బూత్లు పెట్టడానికి ఆలోచిస్తారు. మీకు అది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, క్రికెట్ షెడ్యూల్ పెట్టేటప్పుడు మాత్రం మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీకు క్రికెట్ చూడడం మీ ఎమోషన్, మీ ఎమోషన్ని అడ్డు పెట్టుకుని మీరు నాశనం అయిపోయినా ఎవ్వరికీ అక్కర్లేదు. నోబడీ కేర్స్ ఫర్ దట్. కావలసింది ఏమిటంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ప్రసారం జరుగుతూనే ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? నా దగ్గరికి వచ్చి ఎందరో పిల్లలు అడిగారు, క్రికెట్ చూడకుండా ఉండలేక మా జీవితాలు పాడైపోతున్నాయండి. ఒక పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చిందో రోజున, మా నాన్నగారు ఎంత చిన్న ఉద్యోగస్తుడో నాకు తెలుసు, మా అమ్మగారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు, ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారని నాకు తెలుసు, కానీ అంకుల్ నేను క్రికెట్ చూడకుండా ఉండలేకపోతున్నాను. క్రికెట్ చూడకుండా ఉందామని బలవంతంగా టీవీ కట్టేసినా నేను ఒకవేళ పుస్తకం చదువుతున్నా సరే నాకు ఆ పుస్తకం మీద ధ్యాస ఉండదు. నేను చదవడం అంటే చదివేయడం అలవాటు కాబట్టి కళ్ళు చూసేస్తాయి, చదివేస్తాను, పేజెస్ తిప్పేస్తాను. నా దృష్టికోణం అంతా అందులో వన్డే ఇంటర్నేషనల్ అయితే ఫస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొంతమంది ఉంటారు లబ్ధప్రతిష్ఠులు, వాళ్ళ బ్యాటింగ్ అయిపోతుందేమో, ఏమైనా ఎంత బాగానే ఆడేస్తున్నారేమో, నేను మిస్ అయిపోతున్నానేమో,
ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీద ఉన్నటువంటి వాచింగ్ దృష్టి ఇవాళ ఒక క్రీడని క్రీడగా చూడడం మీద లేదు. ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీ పరీక్షలో మీరు చదువుకోవలసిన కాలం పోతున్నాయి. మీరు అలాగే ఒక న్యూస్ పేపర్ చూడండి. నా చిన్నతనంలో నేను చదివిన న్యూస్ పేపర్ వేరు, నేను ఇప్పటికీ చదువుతున్న న్యూస్ పేపర్లో ఉండే న్యూస్ రిపోర్టింగ్ వేరు. మా చిన్నతనంలో న్యూస్ రిపోర్టింగ్ అంటే ఏది ఎక్కడ జరిగిందో అది రాసేవారు. హెడ్లైన్స్కి ఒక ప్రాముఖ్యత ఉండేది, ఒక గౌరవం ఉండేది. రాత్రి 1 గంట వరకు హెడ్లైన్స్ కొట్టేవారు కాదు. హెడ్లైన్స్ పేపర్లో వెయ్యాలి అంటే అలా హెడ్లైన్స్లోకి కనపడాలంటే దానికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేకపోతే హెడ్లైన్స్లోకి ప్రతి అడ్డమైన వాడి పేరు తీసుకొచ్చి హెడ్లైన్స్లోకి వేయడం పేపర్స్కి అగౌరవం, వేసేవారు కాదు. ఆ హెడ్లైన్స్ గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు తర్వాత వేరొకరికి పెద్ద ప్రమాదమే తప్పింది. తమిళనాడులో ఒక రీజనల్ డైలీ ఒకటి ఉండేది, ప్రతిరోజు వచ్చే చిన్న పేపర్, ఒక్క చెన్నైలో సర్క్యులేషన్లో ఉండేది ఒక తమిళ్ పేపర్. దానికి సబ్ ఎడిటర్స్గా ఉన్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాబు గారు ఇద్దరు. ఉన్న రోజుల్లో ఎడిటర్ గారు పెద్ద ఆయన, ఓ ముసలాయన ఉండేవారు. ఆయన చాలా కోపిష్టివాడు. ఆయన రాత్రి 11:30-12 వరకు ఉండి, నాకు చాలా జ్వరంగా ఉందిరా, నేను వెళ్ళి పడుకుని నిద్రపోతాను, మీరు టెలిప్రింటర్ దగ్గర కూర్చోండి. ఆ రోజుల్లో ఆన్లైన్లు ఇవి లేవు. టెలిప్రింటర్ దగ్గర ఉండండి, స్టాలిన్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు, ఒకవేళ స్టాలిన్ చచ్చిపోతే ఇదిగో స్టాలిన్ జీవిత చరిత్ర, స్టాలిన్ అస్తమయం అని పెట్టి ఈ న్యూస్ అంతా వేసేసేయండి. ఒకవేళ స్టాలిన్ చచ్చిపోకపోతే 2 గంటల లోపల ఈ న్యూస్ హెడ్లైన్స్ కింద వేయండి. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో ఇదే వైటల్ న్యూస్ అని చెప్పి హెడ్లైన్స్కి ఇచ్చి ఆయన వెళ్ళి పడుకున్నాడు. ఈ పిల్లలిద్దరూ కూర్చున్నారు టెలిప్రింటర్ ముందు. 1:45 ఆ టైం అవుతోంది, స్టాలిన్ చచ్చిపోయినట్టు వార్త ఏం రాలేదు. కాబట్టి మనం ఏదో ఇంకో హెడ్లైన్స్ వేసేద్దాం అనుకున్నారు. స్టాలిన్ వెంట్ ఇంటూ కోమా అని వచ్చింది. ఇద్దరు పిల్లలకి తెలియదు కోమా అంటే ఏమిటో. స్టాలిన్ వెంట్ ఇంటూ కోమా అంటే ఏమిట్రా అని అడిగాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. అయితే నాకు తెలియదు, వెంట్ ఇంటూ కోమా అంటే ఏమిట్రా, కామాలాగా అదేమిటి అని అడిగిన. అంటే కాసేపు ఆగిద్దరు చర్చించుకుని ఎడిటర్ గారిని లేపుదామని అడిగితే ఆయన నిద్రపోతున్నారు. మహాకోపిష్టి, లేపితే దెబ్బలాడతాడు. వెంట్ ఇంటూ కోమా అంటే వాళ్ళు ఏం ఊహించారంటే ఆయన స్వర్గలోకములోకి ప్రవేశించాడు అని చెప్పుంటారు. బహుశా మన వాళ్ళు దివంగతుడయ్యాడు, ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయాడు అంటారు కదా. అందుకని కోమా అంటే బహుశా ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయినట్టు. సో కొట్టేయండి అన్నారు. స్టాలిన్ అస్తమయం కొట్టి స్టాలిన్ జీవితం వేసేశారు. వేసేసి పేపర్ రిలీజ్ అయిపోయింది. మర్నాడు ప్రతి ఇంటి ముందు వేసేశారు పేపర్ని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.